యుగాలను ఎవరు సృష్టించారో, యుగాలు ఎన్నుంటాయో తెలుసుకుందాం. యుగాలను సృష్టించింది బ్రహ్మదేవుడు. ఆ 4 యుగాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఏ యుగంలో ఎలాంటి వ్యక్తులు ఉండాలో, ఆ యుగం ఇంతకాలం సాగాలో బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశారు. కృతయుగం 17,28,000. ఈ యుగంలో ధర్మం 4 పాదాల నడిచేది. అందరూ సత్యం మాట్లాడుతూ నీతిగా ఉండేవారు. కృతయుగం వైశాఖ మాసం శుద్ధ తృతీయ నాడు ఆరంభమైంది. త్రేతాయుగం 12,96,000. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. మహాసాత్వికురాలు సీతమ్మ వారి మీద కూడా అనుమానం కలిగే రోజులు తలెత్తాయి. త్రేతాయుగం కార్తీక మాసం శుద్ధ నవమి రోజున ప్రారంభమైంది. శ్రీరాముడు ధర్మ పరిపాలన చేశాడు. ద్వాపరయుగం 8,64,000. ఈ యుగం శ్రావణ మాసం శుద్ధ త్రయోదశి నాడు ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు పరిపాలించాడు. త్రేతాయుగంలో ధర్మం 2 పాదాల మీద నడవడం మొదలైంది. శ్రీకృష్ణుని మీద సిట అపవాదులు మోపే స్థితికి వచ్చారు. కలియుగం 4,32,000. ఈ యుగం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఆరంభమైంది. కలియుగం వచ్చేసరికి ధర్మం పూర్తిగా అంతరించి ఒంటికాలి మీద కుంటుతూ నడుస్తోంది. ఇప్పుడు మనం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. ఒక్కో పాదం 1,08,000 సంవత్సరాలు కనుక ఇంకా 3.5 లక్షల వరకు ఈ విశ్వం అంతరించే ప్రశ్నే లేదు. కాకపోతే వినాశకాలం కనుక ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పడుతుంటాయి. ప్రజల్లో కక్షలు, కార్పణ్యాలు ప్రబలుతాయి. ఒకరికొకరు ద్వేషించుకుంటారు, తన్నుకుంటారు, చంపుకుంటారు. చిట్ట చివరికి సృష్టి అంతరిస్తుంది.